అది అనుకుంటుంది కానీ మనం కానీ కలిసి ఆడాలని అనుకున్నాము. స్ట్రాంగ్ అయితే ఫ్రెండ్ అయినా సరే తీసుకెళ్ళాలి ముందుకి. కానీ అంత జరిగే పాయింట్స్ అయితే నీకు దగ్గర లేవు అట్లా. మొత్తం హౌస్ని డిస్టర్బ్ చేసి అట్లంతా చేసే పాయింట్స్ అయితే వాళ్ళ దగ్గర లేవు. వాడు ఇంటర్నల్గా వర్క్ చేసుకుంటున్నాడు. ఈ వర్కింగ్ ఇంటర్నల్ ఎమోషనల్గా వర్క్ చేసుకున్నాడు. అండ్ మనం వెనకాల నుంచి చెప్తున్నాం రోజు సపోర్టివ్గా మాట్లాడి వాడికి గైడ్ చేస్తున్నప్పుడు నువ్వు టైం ఇవ్వాలి వాడికి. కంటెస్టెంట్ అంటే నాకు కాంపిటీషన్ ఎవరు ఉన్నాయి, అది ఎమోషనల్గానే కావచ్చు ఏదైనా కావచ్చు. అండ్ ఆ మెచ్యూరిటీ ఉండాలి. గేమ్ ఏంటి నీ పర్సనల్ ఏంటి అనేది గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ ఆ లైఫ్ తీసుకోగలుగుతాను గేమ్ తర్వాత అంటే అది మెచ్యూర్ మైండ్ అన్నట్టు. అది అవన్నీ ఉన్నది నేను చూసుకొని పెట్టుకున్నాను కదా. మనము అనుకున్నప్పుడు నువ్వు ఒక ఎక్స్ట్రీమ్ వరకు ఉందామని అనుకున్నప్పుడు నువ్వు వాడిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం లేదు. గుడ్ నోట్లో కానీ బ్యాడ్ నోట్లో కానీ ముందుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. అది సేఫా లేకపోతే వాట్ ఎవర్ నీకు దొరకక పాయింట్ వాడినా అని అర్థం చేసుకుంటావు అవి చీప్. అవన్నీ నాకు చిన్నగా అనిపిస్తాయి. అది మీరు చేసిందైనా చిన్నగా చీప్, అది మీకు చేసిందైనా వాళ్ళిద్దరిది కూడా నాకు అట్లా తప్ప అనిపించింది. నేను అన్నాను అట్లా గుడ్ నోట్లో అని చెప్పి మీ ఫ్రెండ్ని ముందు పెట్టాల్సిన అవసరం లేకపోతే దానికంటే ఇంపార్టెంట్ ఉన్నాయి చాలా ఉన్నాయి అక్కడ. నీకు సీతతో అయింది, నీకు ఆమెతో అయింది, వేవకతో అయింది, ఇంకొకరితో అయింది, అవన్నీ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి మీ ఫ్రెండ్ ఎట్లా ముందు తీసుకొచ్చినావు. మీ ఫ్రెండ్కి మంచిగా ఆనే పాజిటివ్గా చెప్పాలనుకుంటే వెనకాల చెప్పుకోవాలి. నీకు ఈ ఎక్స్ట్రీమ్ వర్క్ మనం ఉంటామరా మనం ఉండాలరా అనేది నీ స్ట్రెంగ్త్ నమ్ముతలేవు. అది జస్ట్ మాటకు అంటున్నావు నువ్వు అండ్ నీ గేమ్ ఆడుతావు అంతే. ఆ క్లారిటీ ఉంటే చాలా నాకు అని అనుకున్నాను. వాడు ఒప్పుకోలేడు, అవి ఒప్పుకోలేదు వాడు. నేనైతే చెప్తాను, నేను ఉన్నప్పుడు చెప్తాను. నేనైతే టైం ఇస్తాను హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు నేను టైం. ఇప్పుడు విషయం ప్రియారిటీ నాకు జరిగింది, నాకు అది చాలా క్లారిటీ ఉన్నది. అది నేను ఎందుకు నామినేషన్ తీసుకెళ్తా. అండ్ నేను ఉన్న పాయింట్ ఇది ఏమంటారు బిగ్ బాస్ హౌస్కి సంబంధించి ఏంటి నీ పర్సనల్ సంబంధించి ఏంటి అనేది చాలా 2 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అది ఫస్ట్ మనం క్లియర్ పెట్టుకోవాలి కదా. అన్నీ అంటే ఏమంటారు అన్నీ గేమ్ కాదు కదా. అండ్ ఇప్పుడు నేను చీఫ్గా ఇప్పుడు యశ్వి కిందకి వచ్చాను. యశ్వి నాకు కొన్ని పద్ధతులు నచ్చలేదు నాకు. అయినా సరే నేను ఆ మాట విన్నా. ఎందుకంటే నేను ఆమె కింద ప్లాన్ అంతే. అండ్ ఆమె నా ఒపీనియన్